శ్రీరామ్ ఆర్గానిక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలాగే ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో వాళ్ళు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తోటి రైతులకు షేర్ చేయండి. ఈరోజు వచ్చేసి మనం గద్వాల్ డిస్టిక్లో ఉన్నాం. రైతు తేజ సెగ్మెంట్ వేశారు. పేరేందో శ్రీకృష్ణ. ఏ ఊరు? వీరాపురం. గద్వాల్ డిస్టిక్. మండలం ఏమొస్తుంది? గద్వాల్ డిస్టిక్లో ఉన్నాం. ఇది తేజ సెగ్మెంట్ వేసింది. తర్వాత ఈ తోటకు వచ్చేసరికి వీడియోలో కూడా పెట్టాను. ఈరోజు రామసేతు స్ప్రే చేపిస్తున్నాం. అలాగే ఈ తోటకి మెయిన్ సమస్య ఏముందంటే వైరస్ అటాక్ అవుతుంది, ప్లస్ ఎర్రనల్లి, పై ముడత అంతా ఆగమాగం బాగా అటాక్ అవుతుంది. వైరస్ తెగులన్నీ బాగా అటాక్ అవుతుంది. ఎర్రనల్లి కూడా బాగున్నది. అలాగే ముడత, దోమ చాలా ఉన్నది. ఆల్రెడీ చాలా డబ్బాలు ఉన్నాయి అక్కడ చూశాను. మనం చూస్తే వీళ్ళకి 3-4 సార్లు స్ప్రే చేశారు. అయినా కూడా ఆకు ఎక్కడ కూడా నీట్గా లేదు. అంతా ముడత రావడం, అంతా ముచ్చుకొని ఉన్నది. మళ్ళీ వైరస్ కూడా దాంట్లో అటాక్ అవుతుంది. ఈ విధంగా రైతులు రకరకాల మందులు స్ప్రే చేసి చాలా రకాలు కొడుతున్నారు. అయినా కూడా రిజల్ట్ అనేది కరెక్ట్గా రావట్లేదు. కాబట్టి ఈ రైతుకి ఇప్పుడు స్ప్రే చేపిస్తాం, రేపు స్ప్రే చేపిస్తాం. ఈ వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఆఫ్టర్ 6 రోజుల తర్వాత ఈ ఆకు అనేది నీట్గా వస్తుందా, లేకపోతే ఇలాగ ముడతగా ఉంటుందా అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. అలాగే రైతు సోదరులు ఏంటంటే తెలియక చాలా రకాల వాళ్ళు పెస్టిసైడ్ షాప్లో ఇచ్చే మందులు కొడతారు. కొట్టినా కూడా రిజల్ట్ అనేది రాక చాలా బాధపడుతూ ఉంటారు. అలాగే వచ్చేసి వైరస్, ఈ ఎండలకి వైరస్ అనేది ఎలా అటాక్ అవుతుందంటే చూపిస్తాను. ఇగో ఈ చెట్టు అంటే ఇప్పుడు వచ్చేసి ఇలా ఉండే చెట్టు ఇలాగ వెళ్ళిపోతుంది, ఇలా ఉండే చెట్టు ఇలా మారిపోతుంది. ఇలాగా అటాక్ అవ్వకుండా మనం శ్రీరామ ఆర్గానిక్స్ వాళ్ళ రామసేతు ఇస్తున్నాం. రామసేతు ఎకరాకు వచ్చేసరికి 1/2 లీటరు, ఇది 100 లీటర్ల డోసు స్ప్రే చేసుకోవాలి. అలాగే ఇవాళ స్ప్రే చేశాక 6 రోజుల తర్వాత ఇదే తోటలో చూసుకోండి, ఇక్కడ చింత చెట్టు ఉన్నది, ఇక్కడ చింత చెట్టు ఉన్నది చూసుకోండి. ఇదే తోటలో ఏ విధంగా రిజల్ట్ ఉన్నది, ఇదే ఫార్మర్ది. మనం కంపెనీ నుంచి వచ్చాము. ఇది మన సొంత తోట కాదు. మన కంపెనీ సొంత తోట వచ్చేసి నగరికల్లో ఉంటుంది. అక్కడ R&Dలో ఎలా ఉంటుందని రిజల్ట్ కూడా మిగతాయి చెప్తాను. ఈరోజు చేసి గద్వాల్ దగ్గరలో వీరాపురం దగ్గర రైతు. ఇదే చింత చెట్టు చూసుకోండి, ఇదే తోట. ఇక్కడ వైరస్ అటాక్ అవుతుంది. ఈయన వేసి సుమారు 1.5 అవుతుంది. తోట పెరిగింది కానీ వైరస్ బాగా అటాక్ అవుతుంది. మనం కారులో పోతుంటే చూసి ఇక్కడ ఆపడం జరిగింది. దీని రిజల్ట్ ఎలా ఉంటుందని 6వ రోజు మీకు ఖచ్చితంగా వీడియోలో పెడతాను. రైతు సోదరులు కూడా మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే బెస్ట్ రిజల్ట్లు, అలాగే బెస్ట్ టెక్నికల్ ఏవి వాడాలి, ఏ రోగానికి ఏ సమస్యకి ఏ మందులు వాడాలనేది మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అందరికీ ధన్యవాదాలు.